హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో, ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలు ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్న వానాకాలం సీజన్ సంబంధించిన రైతు భరోసా పథకం కింద రూ. 7,500 వచ్చేసి మన రైతన్నల ఖాతాలో అయితే జమ అవుతున్నాయండి. సో, మొత్తంగా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం హామీ అయితే ఇచ్చిందో అదే హామీ ప్రకారంగా మన రైతుల ఖాతాలో వచ్చేసి ఎకరానికి వానాకాలం సీజన్ సంబంధించిన రూ. 7,500 చొప్పున వచ్చి జమ చేయడం అయితే జరుగుతుంది. సో, మొత్తానికొచ్చేసి వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు మనకైతే ఈరోజు అప్డేట్ అయితే ఇచ్చారండి. శుక్రవారం రోజు నవంబర్ 22వ తారీఖున వచ్చేసి లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది. వానాకాలం సీజన్ సంబంధించిన పంట పెట్టుబడి సాయం కింద రైతు భరోసా ఇప్పటిదాకా మీకైతే రైతు బంధు, అలాగే రైతు భరోసా రాలేదని ఆవేదన అయితే చెందుతున్నారు కదా! సో, దానిపైన వచ్చేసి మనకైతే వ్యవసాయ శాఖ మంత్రి క్లారిటీ అయితే ఇచ్చేసారు కాబట్టి, దాంతో పాటు ఈసారి వానాకాలం సీజన్‌లో ఎవరైతే కౌలు రైతులైతే కౌలు చేసుకొని వ్యవసాయం చేశారో వాళ్ళకైనా రైతు భరోసా ఇస్తారా? లేదా? అని చాలామంది ఆశతో వాళ్ళు కూడా ఎదురైతే చూస్తున్నారు కాబట్టి, వాళ్ళ గురించి కూడా మనమైతే ఈరోజు ఈ వీడియోలో అయితే మాట్లాడుకోవడం జరుగుతుంది. సో, మొత్తానికొచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసా ఫైనల్ డేట్ అయితే వచ్చేసిందండి. సో, దాని గురించి మాట్లాడే ముందు చిన్న రిక్వెస్ట్, వీడియోని ఇప్పటిదాకా మీరైతే లైక్ చేయకపోతే వీడియోని ఒక లైక్ చేసి సపోర్ట్ అయితే ఇచ్చేయండి. అలాగే చిన్న అభిప్రాయం ఏందంటే, మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కావాలనుకుంటే మాత్రం మన ఛానల్‌కైతే మీరైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన రైతన్నల కోసం ఎలాంటి అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్‌లో వీడియో అయితే తీసుకొస్తాను. ఓకేనా? సో, వానాకాలం సీజన్ సంబంధించిన రైతు భరోసా పథకం ద్వారా ఎకరానికి రూ. 7,500 చొప్పున మన రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి జమ చేయడానికైతే ముందుకైతే వచ్చిందండి. సో, మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా ఈ నెల నవంబర్ 28వ తారీఖు నుంచి తెలంగాణలో ఉన్న రైతన్నల ఖాతాలో ఎకరం వారీగా వచ్చేసి విడుదల చేయడం అయితే జరుగుతుందండి. సో, ముందుగా చూసుకుంటే 28వ తారీఖున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతు ఒక ఎకరం ఉన్న ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం రూ. 7,500 చొప్పున వచ్చేసి వాళ్ళ ఖాతాలో అయితే ఈసారి 28వ తారీఖున జమ అవ్వడం అయితే జరుగుతుంది. దాని తర్వాత ఒక 10 ఎకరాల లోపు ఉన్న రైతులకైతే వచ్చే డిసెంబర్ 15వ తారీఖు వరకైతే మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే పూర్తిగా 10 ఎకరాలు ఉన్న రైతులకైతే కంపల్సరీ అయితే జమ చేస్తామని చెప్పారు. అలాగే ఈ రైతు భరోసా డబ్బులు మన రైతుల ఖాతాలో జమ చేయాలంటే మన రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఎంత ఉండాలంటే దాదాపు ఒక 7,500 కోట్ల దాకా ఖర్చవుతుందట. ఈసారి మన తెలంగాణలో ఉన్న రైతులకు రైతు భరోసా ఇవ్వాలంటే. సో, ఎంత డబ్బులొచ్చేసి ఒక 15 రోజుల్లో వచ్చేసి పూర్తి స్థాయిలో అందరి ఖాతాలో జమ చేస్తామని మనకైతే చెప్పడం అయితే జరిగింది. సో, ఇదండి మనకైతే ఈరోజు అప్డేట్ వచ్చింది. అదేవిధంగా కౌలు రైతులు కూడా ఈసారి మీకైతే రైతు భరోసా రానట్టే. ఎందుకంటే వచ్చే ఏదైతే వానాకాలం సీజన్ కాకుండా ఇప్పుడు యాసంగి సీజన్ అయితే ఉంది కదా! సో, యాసంగి సీజన్ నుంచి కొంచెం సర్వే చేపించిన తర్వాత దానికి సంబంధించిన ఏదైతే ఉందో ఆ జీవోలు పాస్ చేసిన తర్వాత ఆ డబ్బులనేది మనకి ఏ విధంగా చెల్లించాలని మనకి అప్డేట్ అయితే ఇస్తారట. ఓకేనా? సో, మొత్తంగా చూసుకుంటే వచ్చే యాసంగి నుంచి అయితే డబ్బులైతే రావచ్చు. ఈసారి అయితే మీకైతే రావు. ఓకేనా? సో, ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్‌కైతే మీరైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.